అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది మాకు పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటంటే, అన్న మేము చాలా కష్టాల్లో ఉన్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చావు తప్ప మరొక మార్గం మాకు కనిపించట్లేదు. కొంతమంది ఏమంటున్నారు తెలుసా, మేము పగల నుంచి రాత్రి దాకా కష్టపడుతున్నామన్నా, కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలు మాకు రావట్లేదు. కనీసం భోజనం సమృద్ధిగా చేసి చాలా రోజులైపోయింది. మనశ్శాంతిగా పిల్లల్ని ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళి వారికి ఒక జతపట్టలు కొనాలన్నా చాలా కష్టమైపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్య ఉన్నాం. ఈరోజు కష్టాలు పడుతున్నాం, రేపు మన రోజు బాగుంటుందా, వచ్చే నెల మన రోజు బాగుంటాయా అని ఆలోచిస్తున్నాం. కానీ ఆలోచించే ప్రతిసారి మాకు నిరుత్సాహం మిగులుతుందన్న అని అంటున్న వారు చాలామంది ఉన్నారు. ఈ సంగమ ఈరోజు అనుభవంతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితేనే మన జీవితాలు చాలా అద్భుతంగా మార్చబడతాయి. ఈరోజు దైవ సేవకుడిగా ఈరోజు ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. మీరు సమృద్ధి చేత నింపబడాలని, మీరు మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని, దేవుడు చక్కగా మీ అందరినీ పోషించి అనేక మంది మధ్యని సాక్షిగా నిలబెట్టాలని ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. కీర్తనల భాగము 107వ కీర్తన 6వ మాట చదవగలిగితే, వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను. దేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారంటే, కష్టకాలం వచ్చినప్పుడు మనం ప్రభువుకు మాత్రమే మొరపెట్టాలి. ఎందుకంటే ఆయనకు మొరపెట్టగా ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. ఈరోజు మనం ఏం చేస్తామంటే, మనం కష్టం రాగానే అదిగో మా ఇంట్లో వారు ఉన్నారు కదా, వారు నాకు సాయం చేస్తారనుకుంటాం. అదిగో నా స్నేహితులు ఉన్నారు కదా, వారు నాకు సాయం చేస్తారని వారి వైపు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మాట చెప్తాను, వారికి అవసరం ఉన్నంత వరకే వారు మనతో ఉంటారు, కానీ మనకు అవసరం వచ్చినప్పుడు మనకెవరూ కనిపించరు. అందుకే ఈరోజు మనకి కష్టాలు అంత ఎక్కువైపోయాయి. మన చేతిలో చేయి పెట్టి ప్రమాణం చేసి నీకు తోడుగా ఉంటారన్నవారు కూడా మనకు కష్టాలు రాగానే అందరూ మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనతో కలిసి నవ్విన వారు, మనతో కలిసి తిరిగిన వారు, మనతో కలిసి సంతోషాన్ని పంచుకున్నవారు, వారు ఎవ్వరూ మన కష్టాలు పంచుకోరండి. కానీ కష్టకాలంలో మనల్ని ఆదరించి మనల్ని నడిపించగలిగిన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే నజరేయుడైన యేసు ప్రభులు వారు మాత్రమే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మేము ఎన్నడూ ఊహించలేని కష్టాల మధ్య మేము ప్రయాణం చేశాం. అప్పుడు మేము ఏమనుకున్నాం తెలుసా, నాతో కలిసి తిరిగిన నా స్నేహితులు నాకు చాలా సాయం చేస్తారని అనుకున్నాను. కానీ ఏ ఒక్కరు ముందుకు రాలేదు. అరే, ఇప్పటిదాకా యేసు ప్రభు దేవుడు కాదని నాకు బోధించిన నా చుట్టుపక్కల ఉండే వారందరూ కూడా నా మీద జాలి చూపించి నన్ను ధైర్యపరిచి నాకెంతో కొంత సాయం చేస్తారనుకున్నాను. వారు కూడా ముందుకు రాలేదు. ఒక్కడిగా మిగిలిపోయాను. అనాథగా మిగిలిపోయి ఆడవడం ప్రారంభించాను. మా తల్లిగారు సువార్త చెప్పన్నారు, అయ్యా నువ్వు ప్రభువును మాత్రమే అడగాలి, దేవుని సందులో వేడుకోగలిగితే ఆయన నీకు జవాబు దయచేసి నువ్వు చేరాల్సిన గమ్యానికి చేర్చగలిగిన ఒకే ఒక్క దేవుడు ఆయన. నీ కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు ఆయన. యేసయ్యతో సహవాసం చేయమన్నారు. ఎప్పుడైతే నేను ప్రభుకు మొరపెట్టడం ప్రారంభించానో ఈరోజు దేవుడు నేను చేరాల్సిన గమ్యానికి చేర్చారు. మనస్సులో ఉండే బాధనంతా తొలగించి నా కష్టానికి తగిన ప్రతిఫలాలు దేవుడిచ్చి ఈరోజు అద్భుతమైన పాత్రగా ప్రభు నిలబెట్టారు. ఈరోజు ఇప్పటికీ నేను మాట చెప్తాను, నేను ఎలా బ్రతుకున్నానంటే ప్రభు నాకు పెట్టిన భిక్ష. ఆయన లేకపోతే నేను అసలు ఎప్పుడో కష్టాల్లో కొట్టుకుపోయేవాడినేమో. కానీ ప్రభు నన్ను ప్రేమించారు, నా ప్రార్థన విన్నారు. అదే ధైర్యంతో చెప్తున్నాను, మీరు కూడా ప్రభు మీద ఆధారపడండి. కన్నీటి ప్రార్థన అనుభవంలోకి రండి. మీ కన్నీటిలోనే మీకుండిన కష్టము, మీకుండిన నష్టము, మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి వేదన ఆ కన్నీటిలోనే కొట్టుకుపోద్ది. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.